దేవుని వాక్య ధ్యానంలోకి దేవుని వాక్యంలో నుండి సంఖ్యాకాండం 13వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32వ వచనం. నేను ఒక లైన్ చదువుతాను, చూడండి. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలియుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలియులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. మళ్ళీ చదువుతున్నాను, చూడండి. అక్కడ నెఫీలియుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలియులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం కొరకు స్తోత్రం. మేము ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నీ బిడ్డలకు అందుబాటులోకి వచ్చేటట్టుగా, వారు నాకు అందుబాటులోకి వచ్చేటట్టుగా మాకు కృపనిచ్చినారు. స్తోత్రం అయ్యా. ఇదంతా మీ కృప అయ్యా, నీకు వందనాలు. ఇంతసేపు పాటల ద్వారా నిన్ను మయంపరిచారు, అనేక అంశాలు ప్రార్థించారు, ఆరాధించారు. మరి ప్రాముఖ్యంగా నీ మాటలు విననై ఉండగా దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మాతో మాట్లాడమని, సన్నిధిలో ఉన్న నీ బిడ్డలతో, లైవ్లో ఉన్న బిడ్డలతో, నా ముందున్న నీ బిడ్డలతో కూడా మీరే దర్శించి మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి, విశ్వాసమును బట్టి నా ప్రభు ఎలాంటి దురాత్మ శక్తుల ప్రభావం కూడా పనిచేయకుండా వాటిని యేసు నామములో బంధిస్తున్నాం. విశ్వాసమును బట్టి ప్రార్థన, విజ్ఞాపన స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం చెప్దామా? ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏ సందర్భంలోదో మీకు తెలుసు. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉండి కనాను ప్రాంతానికి సమీపించినప్పుడు మోషే వాళ్లలో గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకి 12 మందిని ఎంపిక చేసి, మనం వెళ్ళి స్వాధీనపరచుకోబోయేటువంటి దేశం ఎలాంటి దేశమో, అందరి పరిస్థితులు, స్థితిగతులు ఏమిటో మీరు తెలుసుకొని ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రండి అని మోషే వాళ్ళని పంపుతాడు. గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలు 12 మంది వెళ్తారు. వాళ్ళక్కడ ఉండి సంచరించాల్సిన సమయం 40 దినాలు. ఆ 40 రోజులు వాళ్ళు అక్కడ సంచరించి చూస్తారు. అక్కడ నిజంగా దేవుడు వాగ్దానం చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశంగానే అది ఉంటుంది. అంటే పాలు తేనెలు అంటే రోడ్ల మీద పాలు తేనెలు మరి నీడలాగా పారతాయి అర్థం కాదు. సస్య సమృద్ధి కలిగినటువంటి దేశం, ఆహార సమృద్ధి కలిగినటువంటి దేశం, ఏ విషయంలో కొదువు లేనటువంటి స్థితిలో ఉన్న దేశంగా ఆ దేశం ఉంది. అక్కడ పండిన పంటలు కూడా ప్రత్యేకమైనవి. అక్కడ పండినటువంటి పంటల్ని చిన్న ఉదాహరణతో చెప్పాడు. ఒక గెలగల ఒక గెలగలిగినటువంటి ద్రాక్ష గెల ఉంటది కదా, దాని కొమ్ము ఉంటది కదా, దాన్ని 2 దండెతో మోసారంట. దండ అంటే అటోకొడు ఇటోకొడు నిలబడి వాళ్ళ భుజం మీద ఒక కర్ర పెట్టుకొని ఒక గెల ద్రాక్ష దానికి తగిలించుకొని 2 మోయాల్సి వచ్చింది. అంటే అంత బరువున్నటువంటి గెల, అంత విస్తారమైనటువంటి ఫలాలు కలిగినటువంటి ప్రదేశం అది. అలాంటి ప్రదేశాన్ని వాళ్ళు సంచరించి కొన్నిటిని చూసి సంతోషించారు, కొన్నిటిని చూసి భయపడ్డారు. సంతోషించింది ఏంటంటే అక్కడ ఉన్న ఆహార సమృద్ధి, సస్య సమృద్ధి, అన్నిటిని బట్టి వాళ్ళకి ఆనందమే.
కానీ అక్కడ వాళ్ళు విచిత్రమైనటువంటి శరీరాలు కలిగిన మనుషుల్ని చూశారు. బాగా వినండి, మీకు వినపడితే స్తోత్రం చెప్పండి ఒకసారి. జాగ్రత్తగా వినండి. మీ అందరూ చాలా దగ్గరగా ఉన్నారు. నాకు ల్యాప్టాప్లో మీ అందరూ ఇది ల్యాప్టాపా లేదా ట్యాబ్? ఓకే, రైట్. నా ముందు ఉన్నారు మీరు, మొత్తం మీ ఫేస్ చాలా దగ్గర కనపడుతున్నాయి. మీరు ఇంకా ఏం గదిలినా సరే నాకు కనపడతాయి. బ్రదర్ దగ్గుతున్నాడు, అది కూడా కనపడింది నాకు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా సమీపంగా నా ముందే కూర్చున్నారు మీరు మొత్తం కలిసి. రైట్, ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. కొద్ది సమయమే మాట్లాడి ముగిస్తాను. మళ్ళీ నేను రావాలి కదా, మళ్ళీ రేపు ఆన్లైన్ ప్రేయర్ ఉంది, ఆదివారం ఆరాధన ఉంది, వరుసగా ఉన్నాయి షెడ్యూల్స్. అందుకని నేను రిటర్న్ అయ్యాను. ఇక ఈరోజు పగలు నైటు సాల్మన్ అన్న దేవుని వాక్యం అందిస్తారు అక్కడ, నేనైతే రిటర్న్ అయ్యాను. వీళ్ళు అక్కడ ఒక విచిత్రమైన శరీరాలు కలిగినటువంటి మనుషుల్ని చూశారు. వాళ్ళు వంశపు నెఫీలీ జాతి మనుషులు. ఈ నెఫీలీ జాతి మనుషులు చాలా భయంకరమైన ఎత్తు కలిగిన వాళ్ళు. వీళ్ళని గురించి ఆమోసు గ్రంథం 2:9 కూడా సాక్ష్యం ఇచ్చింది. అలాగే ఆదికాండం 6వ అధ్యాయం కూడా వీళ్ళని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆమోసు గ్రంథం 2:9లో దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరియులను వారి ముందర నిలవకుండా నేను చేసి తిని కదా అన్నాడు దేవుడు. అమోరియులు, ఆనాకీయులు, నెఫీలీ జాతి మనుషులు, వీళ్ళంతా దగ్గర సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు బహు ఎత్తరులు, దీర్ఘదేహులు అన్నమాట. వీళ్ళు వాళ్ళ పర్సనాలిటీలు ఎంత భయంకరంగా ఉంటాయంటే రాక్షసాకారులు. ఈ అమోరీ జాతి మనుషులైతే సింధూర వృక్షమంతా బలము, దేవదారు వృక్షమంతా ఎత్తు. ఒక దేవదారు చెట్టు యొక్క హైట్ ని మనం చూస్తే సుమారుగా 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒక దేవదారు చెట్టు పరిపూర్ణంగా పెరిగితే ఇంచుమించు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ ప్రవక్త గ్రంథంలో దేవుడే మాట్లాడాడు, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరీలను వారి ఎదుటను ఉండకుండా నేను తరిమి కొట్టాను అంట. అంటే వీళ్ళు ఎక్కడుంటే వీళ్ళని తరిమి కొట్టాడు దేవుడు? వీళ్ళు ఎక్కడైతే వేగు చూడటానికి పోయారో ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వీళ్ళు ఉన్నారు. అమోరీలన్నా, ఆనాకీలన్నా, నెఫీలీ జాతి మనుషులన్న వాళ్ళే. వాళ్ళ పర్సనాలిటీ అంత బీభత్సంగా ఉందన్నమాట. అలాంటి వ్యక్తుల్ని వాళ్ళు సెక్యూరిటీగా పెట్టుకొని ఉన్నారు. బహుశా అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ అంత ఎత్తర్లు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తులు మాత్రం దాదాపు అంత పర్సనాలిటీతో ఉన్నారు. అలాగే వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి కట్టుకున్న ప్రాకారాలు కూడా చాలా పెద్దవి, ఎత్తైనవి. అవి చూసి వీళ్ళ గుండెలు పగిలిపోయినాయి. పోయినటువంటి 12 10 మంది గుండె చెదరి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజంతో మోషతో ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు చూడమని పంపించినటువంటి దేశం తన నివాసులను భక్షించు దేశం, చాలా భయంకర దేశం. అక్కడ ఆనాకు జాతికి సంబంధించిన నెఫీలీ జాతి మనుషుల్ని చూసాం. వాళ్ళని చూసి మమ్మల్ని మేము చూసుకుంటే వాళ్ళ ముందు మేము మిడతల్లాగున్నాం. మా దృష్టికి వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే మేము మిడతల్లాగున్నాం. అలాగే వాళ్ళు మమ్మల్ని చూసిన వాళ్ళ దృష్టి కూడా మేము మిడతల్లాగానే ఉన్నాం. అంత భయంకరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు కాపలా కాస్తున్న ప్రదేశాన్ని మనం ఆక్రమించుకోవటానికి వెళ్తున్నాం. కాబట్టి ఇది పెద్ద సమస్య. మనము వాళ్ళని జయించలేం, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేమని చెడ్డ సమాచారం తెచ్చారు వీళ్ళు. అయితే నూను కుమారుడైన యెహోవా, యెఫున్నె కుమారుడైన కాలేబు వెళ్ళి మాత్రం ఆ విషయాన్ని ఖండించి ప్రజలకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు. ఈ 10 మంది ఎప్పుడైతే ఈ చెడ్డ సమాచారం చెప్పారో, ఇశ్రాయేలీలకు ముందే ఉంటారుగా గోల్ చేయడానికి, గొల్లుమని లేచారు గొడవకి. ఇప్పుడు ఈ వచనం నేను మీకు ఎందుకు చదివించానంటే, అక్కడ ఇద్దరి దృష్టిని గురించి వాళ్ళు మాట్లాడారు. ఒకటి ప్రజల దృష్టి, అవతలి వాళ్ళ దృష్టి.
రెండవది తమ దృష్టి. ఈ ఇద్దరు దృష్టిలను గురించి అక్కడ మాట్లాడారు వాళ్ళు. ఆ మనుషుల్ని చూసినప్పుడు, అంత పొడవు మనుషుల్ని చూసినప్పుడు వీళ్ళని చూసుకున్నారంట, వాళ్ళని చూసి వీళ్ళని చూసుకున్నారు. చూసుకుంటే వాళ్ళెక్కడ మనం ఎక్కడ, వాళ్ళ ఎత్తు ఎక్కడ మన ఎత్తు ఎక్కడ, వాళ్ళ బలం ఎక్కడ మన బలం ఎక్కడ అని కంపేర్ చేసుకొని గుండె దడ వచ్చింది వీళ్ళకి. వీళ్ళ దృష్టి, వాళ్ళ దృష్టి కూడా వీళ్ళకి చూసినప్పుడు అరే ఏందిరా వీళ్ళు అని వాళ్ళు వీళ్ళని చూసిన చూపు కూడా లెక్క లేకుండా ఉన్నారు మనం అంటే. ఎందుకంటే వాళ్ళ బలం గొప్పది, మనల్ని ఎందుకు లెక్క చేస్తారు అని. ఈ రెండు విషయాలు ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, సహజంగా హ్యూమన్ సైకాలజీ, ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటది అంటే, ఈ ఒక్క చోటేగా బైబిల్ గ్రంథంలో మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు సర్వ సైన్యం ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పోయినప్పుడు గాతు వాడైనటువంటి గొలియాత్ అనేవాడు, 6 మూరల జానుడు, అంటే సుమారు 10 నుంచి 11 అడుగుల ఎత్తున్నటువంటి మనుష్యుడు వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు సైన్యం అంతా కూడా వెనక్కిపోయింది. అందరం కలిసి కొట్టుకొని సావటం ఎందుకు, మా తరపు నుంచి నేను వస్తా, మీ తరపు నుంచి ఎవరన్నా ఒకరిని తీసుకొని పంపించండి, మేము పోరాడతాం. మీ వాడు నన్ను చంపగలిగితే మా వాళ్ళు మీకు దాసులు అవుతారు, మీ వాడిని నేను చంపగలిగితే మీరు మాకు దాసులు అవ్వండి అని వాడు పలికినప్పుడు, అక్కడ చూసినటువంటి వాళ్ళు ముందు వాడి పర్సనాలిటీ చూసి భయపడ్డారు. వాడి ఈటే, వాడి బల్యం, వాడి శిరస్త్రాణం, వాడి కవచాలు, ఇవన్నీ చూసి ఎవడికి ధైర్యం జాల్లా. ఎందుకు జాలేదంటే 2 కారణాలను బట్టి. ఒకటి, వాడు ఇశ్రాయేలు సర్వ సైన్యాన్ని చూసి వాళ్ళలో తనంత ఎత్తు ఎవడు లేడందున వాడు వాళ్ళని చాలా చీపుగా చూస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. అదే మనల్ని ఇంద్ర లెక్క చేయట్లా వీడు, అసలు ఏంటి వీడు అని వాడిని చూసుకుంటున్నారు. తర్వాత వాడి బలాన్ని చూసుకొని వీళ్ళ బలాన్ని చూసుకున్నప్పుడు అరే వాడెక్కడ మనం ఎక్కడ, వాడితో తలపడి మనం ఎక్కడే గెలుస్తామని అట్లా కూడా గందరగోళం అయిపోయారు. వీళ్ళేమో 40 రోజులు అక్కడ సంచరించారు, వీళ్ళేమో 40 రోజులు యుద్ధం చేయకుండా సర్దుకున్నారు. 240 దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అక్కడ 40 రోజులేమో వాళ్ళని కలవరపరిచారు వాళ్ళు, ఇక్కడ 40 రోజులేమో వీడు కలవరపరిచాడు వీళ్ళని. ప్రియులారా, ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, మనిషి మనస్తత్వం ఏ పొద్దు కూడా తన ముందున్నటువంటి వ్యక్తులు కానీ సమస్యలు కానీ దాని యొక్క బలాన్ని ఫస్ట్ చూస్తాడు. తర్వాత దాని ముందు తనను తాను చూసుకొని తన బలాన్ని కూడా అంచనా వేసుకొని కృంగిపోతా ఉంటాడు. ఇక్కడ దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఒకటి ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, జీవం గల దేవుని తెలుసుకొని వాళ్ళు ఇలాంటి దృష్టి కలిగి ఉంటే, ఇలాంటి భయాలు కలిగి ఉంటే అర్థం ఉంది. కానీ జీవం గల దేవుని ఎరిగి, ఆయన బల పరాక్రమములు ఎరిగి, ఆయన జ్ఞానం ఎరిగి, శౌర్యం ఎరిగి, శక్తిని ఎరిగి, ప్రభావమును ఎరిగి మనం కలిగి ఉండాల్సిన దృష్టి అది కాదు. ఆ 12 మందిలో 2 మాత్రమే సరైన దృష్టి కలిగి ఉన్నారు, మిగిలిన 10 మంది పొరపాటు దృష్టే కలిగి ఉన్నారు. దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి ఎరగనటువంటి అన్యుల దృష్టే కలిగి ఉన్నారు. అంటే ఇక్కడ పాఠం ఏంటంటే, దేవుణ్ణి వెంబడించేటువంటి వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించి సేవించే వాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు. కానీ ఇక్కడ 12 మందిలో 10 మంది ఎలాగైతే పొరపాటు దృష్టి కలిగి ఉన్నారో, ఈరోజు ప్రభుని ప్రేమించి సేవించి వెంబడిస్తున్న వాళ్ళల్లో అంత పర్సెంట్ 12లో 10% అలాంటి దృష్టి, అలాంటి భావమే కలిగి ఉన్నారు. 2 12 భాగమో 5 భాగాలేమో సహజంగా లోక దృష్టి కలిగి ఉన్నారు, దేవుణ్ణి ఎరిగి కూడా.
కానీ ఒక్క భాగం మాత్రమే, అంటే ఇద్దరు 12లో ఇద్దరు మాత్రమే సరైన దృష్టి కలిగి ఉన్నారు. వాళ్ళు వీళ్ళని చూసుకోలేదు, వాళ్ళని చూడలేదు. వాళ్ళు ఎంత పొడుగున్నారు, ఎంతలా ఉన్నారు, ఎంత ఎత్తున్నారని వాళ్ళ ఎత్తును లక్ష్య పెట్టలేదు. వాళ్ళని చూసుకొని, వీళ్ళ బలాన్ని చూసుకొని, వీళ్ళ బలం వాళ్ళతో కంపేర్ చేసుకుని అలా కూడా వీళ్ళు కృంగిపోలేదు. వాళ్ళ బలం ఎంతో మనకు అనవసరం, వాళ్ళ ఎదుట మన బలం ఎంతో కూడా మనకు అనవసరం. ఎందుకంటే ఇన్ని మజిలీలు, ఇన్ని ప్రయాణాలు మనం సాగించుకుంటూ వచ్చింది మన బలముతో కాదు కదా. బాగా గమనించాలి మీరు ఈరోజు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇన్ని మజిలీలు మనం నడిపించుకుంటా వచ్చాము, సాగించుకుంటా వచ్చాము. ఇవన్నీ మనంతటా మనం చేయలేదు కదా. ఎవని బాహుబలం మనకు తోడై ఉండి ఇన్ని గండాలను దాటించుకుంటా వచ్చిందో, ఇన్ని మజిలీల్లో మనకు తోడై ఉందో, ఏ బలమైన బాహు సముద్రాన్ని పాయలు కొట్టిందో, ఏ బలమైన బాహు బండను చీల్చి నీళ్ళిచ్చిందో, ఏ బలమైన బాహు పూరేడు పక్షులను రప్పించి కడుపు నింపిందో, ఏ బలమైన బాహు ఆకాశం నుండి ఆహారాన్ని పంపి మనం బ్రతికించిందో, ఏ బలమైన బాహువు ఇన్ని కార్యాలు నెరవేర్చిందో మనకు తెలుసు కదా. ఏ బలమైన బాహువు బలము కలిగిన ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మనల్ని గడిందో మనకు తెలియదా. 400 సంవత్సరాలకు పైచిలుకు మన పితరులు మనం అక్కడే మ్రగ్గాం. బయటికి తీసుకురావటం ఎవడి వల్ల అయిందా? ఎవడి వల్ల? యోసేపును పంపించి ఐగుప్తుకు మనల్ని, మన పితరులను చేర్చింది ప్రభువే. తర్వాత మళ్ళా మోషేను పంపించి మళ్ళీ మనల్ని బంధ విముక్తుల్ని చేయడానికి బలమైన బాహు చాపింది ప్రభువే. కాబట్టి ఇక్కడ ఆరంభం నుండి ఇప్పటిదాకా కూడా ప్రతి మజిలీలో మనకు తోడై ఉంటుంది ప్రభు హస్తం, ప్రభు బలం, ప్రభు చెయ్యి మనకు తోడై ఉంది. కాబట్టి మనం ఆయన వైపు చూడాలి. ఈ పిచ్చోళ్ళు ఏంది, వాళ్ళు ఎంత పొట్టారు, ఎంత ఉన్నారు, వానలేము అంటారు. ఆయన మన బలం చూస్తారేంటి? మన బలమా వాళ్ళ బలమా? ఎవరి బలంగా? మనది దేవుని బలం, దేవుని శక్తి. కాబట్టి వీళ్ళంతా పొరపాటు దృష్టిలో ఉన్నారు. ఇది కాదు మనం చూడాల్సింది దేవుని వైపు. ఇప్పుడు మన బలం వద్దు, శత్రు బలం వద్దు. ఈ రెండు బలాలని మించింది దైవ బలం. కాదని చెప్పగలమా? ఏ డోరే, స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్పు. రైట్, మందిరంలో బిడ్డలు కూడా కనపడుతున్నారు, చాలా సంతోషం. ఎంత కార్యం చేశాడండి దేవుడు. మధ్య మధ్యలో ఇలాంటి బ్యాలెన్సులు చేసుకుంటాం, మరి ఏం చేద్దాం. నా పాయింట్ మీద దృష్టి పెట్టండి ప్రియులారా. ఏం చెప్తున్నాను? ఆ బలం వైపు మనం చూడొద్దు, పెట్టొద్దు. ఈ బలం వైపు, మన బలం వైపు కూడా దృష్టి పెట్టొద్దు. మనల్ని ఇంతకాలం నడిపించినటువంటి దేవుని బలం మీద మనం దృష్టి పెట్టాలి. దేవుడు వీళ్ళు చూసినట్టే వాళ్ళని చూస్తాడా? ఈ 10 మంది చూసినట్టే చూస్తాడా దేవుడు? అమ్మ ఇంత పొడుగున్నారా బాబు, నేను ఎక్కడ కొట్టేదిరా వీళ్ళని అని దేవుడు అనుకుంటాడా? ఎంత విచిత్రమైన పని చేశాడంటే దేవుడు, వీళ్ళు ఎంత భయపడ వీళ్ళని, ఎవరిని, అంత పొడుగోళ్ళని కందిరీగలు పంపించి ఖతం చేశాడు. సరిగ్గా ఆలోచిస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట ఈ విషయం. దేవునికి స్తోత్రం. ఒరే పిచ్చోళ్ళారా, అంత పొడుగు అని మీరు అన్నోళ్ళని ఈగ చేత చంపిస్తా. దట్ ఈజ్ మై పవర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలియదా? మీరు చదవలేదు? కందిరీగల గుంపును పంపించి ఖతం చేశాడు వాడు. చదవండి, జాగ్రత్తగా ధ్యానించండి.
ఉరికిచ్చి ఉరికిచ్చి ఆయన చేశాడు. ఆయన బలం అది. ఈరోజు వినగా ఈరోజు లైవ్ లోకి వచ్చిన వాళ్ళు బిడ్డలు అందరూ గమనించండి. నిన్ను కలతపరిచే సమస్య, అది ఏ సమస్య అయినా సరే ఏదో ఒక వ్యక్తి రూపంలోనే ఉంటది. చాలా వరకు వ్యక్తుల రూపంలో ఉంటది. కొన్ని ఏమో రోగాల రూపంలో, కొన్ని ఆత్మీయ దిగజారిన ఆత్మీయ పతనాలు అంటే ఆత్మీయ బలహీనతలు రూపంలో ఉండొచ్చు, రోగాల్లో ఉండొచ్చు, నువ్వు పోరాడుతుండొచ్చు. అలాగే భౌతికంగా కొన్ని అప్పుల సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. భౌతికమైంది అంటే శరీర సంబంధమైందైనా ఆత్మ సంబంధమైందైనా ఎవరి పోరాటం వాళ్ళకు ఉందండి. అయ్యగారులకు ఉండే పోరాటం అయ్యగారులకు ఉంది, దైవజనులకు ఉండే పోరాటం దైవజనులకు ఉంది, అమ్మగారులకు ఉండే పోరాటం అమ్మగారులకు ఉంది, విశ్వాసులకు ఉండే పోరాటం విశ్వాసులకు ఉంది. ఎవరి పోరాటం వాళ్ళకు ఉంది. అందరూ యుద్ధ భూమిలోనే ఉన్నారు. ఎవరు యుద్ధం ముగించి ఫ్రీగా లేరు. ఈ ఏబు గ్రంథము 7:1 ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం అన్నాడు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఫైటింగ్ సీన్లోనే. ఇక్కడ నుంచి తీయబడిన తరువాత మనకు విశ్రాంతి. వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుతున్నారు అన్నాడు. ఆయన వచ్చినాకను ఈ భూమి మీద ఉన్నంత వరకు కొంతమంది శరీర రోగాలతో పోరాడుతూ ఉంటారు, కొంతమంది మానసిక వ్యాధులతో పోరాడుతుంటారు. అబీబున్ షేఖక, ఎందుకు నవ్వుతున్నావు? నా ఎదురే ఉన్నావు, నువ్వు నాకు కనపడుతున్నావు. జాగ్రత్తగా విను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పేర్లు కూడా కనిపిస్తున్నాయి నీట్గా నాకు. మందిరంలో కూర్చున్న వాళ్ళు కూడా వినండి బిడ్డలారా. రెండు కీలకమైన విషయాలు చెప్పి ముగిస్తాను. నేను ప్రార్థన చేస్తా. అందులో మొట్టమొదటిది, విషయాలను ఎప్పుడూ కూడా నీ దృష్టితోనో ఎదుటి వ్యక్తుల దృష్టితోనో చూడటం కాకుండా దేవుని దృష్టితో చూడటం నేర్చుకోవాలి. దేవుణ్ణి బట్టి ఆలోచించటం, దేవుని బట్టి అంచనా వేయటం, దేవుని బట్టి చూడటం అనేది మనం సాధన చేస్తే మనకి ఒత్తిడి ఉండదు. ఎందుకంటే అది నిజం, వాస్తవం. ఇద్దరు మాత్రమే అంటే, ఉదాహరణకి 600 మంది క్రైస్తవులు ఉంటే 200 మంది 1200 మంది క్రైస్తవులు ఉంటే 200 మంది మాత్రమే ఈ దృష్టి కలిగి ఉన్నారు, 100 మంది మాత్రం ఆ దృష్టి కలిగి ఉన్నారు. ఎన్ని ప్రసంగాలు వింటారో, ఎన్ని వాక్యాలు వింటారో, ఎన్నిసార్లు బైబిల్ చదువుతారో, చదివిన ప్రతిసారి కూడా దేవుని ఔన్నత్యాన్ని పొగిడి మాట్లాడతారు, పాడతారు, కీర్తిస్తారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ దృష్టి మాత్రం మారదు. ఎంత పర్సెంట్ అంటే 10,000 మందిలో లేదా 12,000 మందిలో 2,000 మంది మాత్రమే దేవుని చూసి దేవుని దృష్టితో విషయాలను చూడటం నేర్చుకున్నారు. 12,000 మందిలో 2 మాత్రమే, అంటే 10,000 మంది రాంగ్ దృష్టిలోనే ఉన్నారు. అందుకే చాలా వరకు క్రైస్తవుల్లో మెజారిటీ పీపుల్ అశాంతిలో బతుకుతున్నారు, ఆవేదనలో బ్రతుకుతున్నారు, కృంగుబాటులో బతుకుతున్నారు, దిగుల్లో బతుకుతున్నారు, విచారంలో బతుకుతున్నారు, దుఃఖంలో బతుకుతున్నారు. వాక్యమేమో సంతోషించండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, దేనిని గూర్చి భయపడకండి, కలత చెందకండి, కృంగిపోకండి అని ఎన్ని వచనాలు వాక్యం ధైర్యపరుస్తున్నా క్రైస్తవ సమూహంలో మెజారిటీ ఈ కృంగుబాటులో, ఈ దిగుల్లో, ఈ విచారాల్లో, ఈ వేదంలో, ఈ భయం గుప్పెట్లోనే బతుకుతున్నారు. కారణం ఏంటంటే దృష్టిలోపం. దేవునికి స్తోత్రం. చత్వారం వస్తే ఆసుపత్రికి పోతే కళ్ళు చెక్ చేసి కళ్ళజోడు ఇస్తాడు. దేవునికి మహిమ. ఏమిస్తాడు? కళ్ళజోడు ఇస్తాడు. కొంచెం చూపు మందగించింది బాబు, బాగా చూసినట్టున్నావు, మరి చూపు మందగించిందని కళ్ళజోడు ఇస్తాడు, దృష్టి సరి అయింది. అప్పటిదాకా బ్లర్గా కనపడి
బాగా కనపడతాయి. ఏమంటే ఒక ఆయన కళ్ళు బాగలేక ఆసుపత్రికి పోయాడంట. కళ్ళు బాగలేక ఆసుపత్రికి పోతే ఆయన రాసుకుంటాడు కదా కాంపౌండర్. ఆ రాసుకుని ఆయన దగ్గర పోయి, సార్ నాకు సమస్య వచ్చిందండి అన్నాడంట. ఏంటి సమస్య అంటే, ఏందోనండి నాకు చూసిందా ఒకళ్ళని చూసి ఇద్దరులా కనపడుతున్నారని అన్నాడంట. ఒకరిని చూసి ఇద్దరులా కనపడుతున్నారు. రాసుకుంటా ఆయన కళ్ళజోడు సరి చేసుకొని చూసి ముగ్గురు రావాలా అన్నాడంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ సమస్యకు ముగ్గురు రావాలా అన్నాడంట. అప్పుడు వీనికి అర్థమైపోయింది, అబ్బా నాకంటే పవర్ఫుల్ ఉంది మనోడి చెత్తవారం అని. సరే వీళ్ళిద్దరు కలిసి లోపల ఆసుపత్రిలోకి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. కాంపౌండర్ చెప్పాడు, సార్ ఈయనకి మరి లాగా పడుతున్నాడు అంట అని ఆయనకి చెప్తే, ఆయన కళ్ళజోడు సరి చేసుకొని ఈ సంగతికి ఇంతమంది రావాలా అన్నాడంట. ఈ సంగతి చెప్పడానికి ఎంతమంది రావాలా అన్నాడు. ఒక జోకు, మీరు నవ్వుతారని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అంటే మొత్తం కళ్ళజోడు సరికే, అందరు కళ్ళజోడు సరికే. ఎవడు కూడా కళ్ళజోడు సరి చేసుకోవటం ఒకటా ఇద్దరా ముగ్గురా లెక్కేసుకో. ఏం చేద్దాం, దృష్టి లోపం వచ్చినప్పుడు, చెత్తవారం వచ్చినప్పుడు ఇట్లాంటి బాధలన్నీ వస్తాయి. బ్లర్గా కనపడతా ఉంటది, ముఖాలు అర్థం కావు. ఇప్పుడు దృష్టి లోపం సరి చేయబడాలంటే కళ్ళజోడు ఓకే. మరి ఇప్పుడు ఈ దృష్టి లోపం అయితే మనం సరి చేసుకుంటాం, డాక్టర్ దగ్గరికి పోతే సరి చేస్తాడు. మరి ఇంతకంటే డేంజర్. ఇప్పుడు మనకి ఇద్దరు కనపడ్డా ముగ్గురు కనపడ్డా ప్రాబ్లం లేదు, కానీ ఆధ్యాత్మిక విషయములలో దృష్టి లోపం కలిగితే అది మన ఇహ పర రెండు సంగతులకు నష్టాన్ని కలిగించింది. భౌతికంగా మనకు దృష్టి లోపం ఉంటే కళ్ళజోడు పెట్టి బ్యాలెన్స్ చేసుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో దృష్టి లోపం ఎప్పుడు మనం కలిగి ఉండొద్దు. చురుగ్గా ఉండాలి, తేటగా ఉండాలి. నీ దేహమునకు నీ కన్ను దీపం అన్నాడు యేసయ్య. అర్థమైందా? మన దృష్టి బ్యాలెన్స్ కావాలి. 12 మందిలో 10 మంది అంటే మెజారిటీ దృష్టి లోపం కలిగి ఉన్నారు. మైనారిటీ మాత్రమే సరైన దృష్టి కలిగి ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే మెజారిటీ వెళ్ళల వాగ్దత్త దేశానికి, అది ఇక్కడ భయంకర విషయం. మైనారిటీ మాత్రమే వెళ్ళారు. 12 మందిలో 10 మంది ఇక్కడే రాలిపోయారు అరణ్యంలో. దేవుని వైపు చూడకుండా తమ బలం వైపు, శత్రు బలం వైపు చూసినందుకు. తమ బలం శత్రు బలం చూడకుండా దేవుని బలం వైపు చూసిన ఇద్దరు మాత్రమే దేవుని నమ్మినందున, దేవుని బలం వైపు చూసినందున వాళ్ళు వాగ్దత్త దేశం చేరారు. నేను అందుకే చెప్తున్నా, ఇహ పర రెండు విషయాలకు నష్టం కలిగించింది దృష్టి లోపం. ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు దృష్టి మనం కలిగి ఉండొద్దు. కొంతమందికి యేసు ప్రభు అన్నా కూడా చిన్న చూపే, క్రైస్తవులే. మళ్ళీ యేసు ప్రభు అన్నా చిన్న చూపే. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మాంత్రికుల దగ్గరికి పోతారు. ఎందుకు మాంత్రికుల దగ్గరికి పోయావు నువ్వు? మంత్రగాడి దగ్గరికి వెళ్ళి తంత్రం ఎందుకు కట్టించుకున్నావు, తాయత ఎందుకు కట్టించుకున్నావు అంటే, యేసయ్య కంటే కూడా తంత్రం లేదా మంత్రం లేకపోతే తాయెత్తు పవర్ఫుల్ అన్నట్టు. నిజమేనా? అది తాయెత్తుకి అంత పవర్ ఉందా? అట్లయితే అట్లాంటి గుట్లు వాడి దగ్గర ఉన్నాయి కదా, ఆ పవర్ అంతా ఉపయోగించుకొని వాడి సంపన్నుడు కావచ్చుగా. నీకు తాయెత్తేసి 100 ఎందుకు తీసుకుంటున్నాడు? నీకు తాయెత్తేసి 2000 ఎందుకు తీసుకుంటున్నాడు? నీకు తాయెత్తేసి 10,000 ఎందుకు తీసుకుంటున్నాడు? నీకు వెండి తాయెత్తేయాలా, బంగారు తాయెత్తేయాలని లక్షలు ఎందుకు తీసుకుంటున్నాడు? నీకు మైండ్ పోయింది కాబట్టి. దేవునికి స్తోత్రం. ఏం పోయింది నీకు ఆధ్యాత్మిక చత్వారం వచ్చింది కాబట్టి. ఏమొచ్చింది నీకు? ఆధ్యాత్మిక చత్వారం, దృష్టి లోపం వచ్చింది. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని విశ్వసించగలిగితే, దేవుని శక్తిని విశ్వసించగలిగితే, ఆయన అంటే ఏది నీకు బలమైనది కనపడదు. దయ్యాలు, మంత్ర ప్రయోగాలు, సైతాను, ఏ శక్తి కూడా
ఏ నామము కూడా అన్ని శక్తులకు పైనున్న వాడు దేవుడు, అన్ని నామముల కంటే పైనున్న నామం యేసునామం. కానీ చిన్న చూపు, దృష్టి. మళ్ళీ యేసయ్య అంటే హల్లెలూయా స్తోత్రం అంటారు, కానీ యేసు ప్రభు బాగు చేస్తాడు, యేసు ప్రభుకి ప్రార్థన చేస్తే సమాధానం ఇస్తాడు. ఆయన వైపు చూచి రక్షణ పొందుతాం, ఆయన ద్వారానే స్వస్థత పొందుతాం. ఆయన బాగు చేయలేనిది ఇంకా ఎక్కడా బాగుపడదు, ఎవడు బాగు చేయలేడన్న గ్రహింపు ఉండదు క్రైస్తవుల్లో కొంతమందికి. మళ్ళీ మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులు. ఏదన్నా కొంచెం డౌట్ వచ్చిందంటే ముందు పోయి ఆశ్రయించేది మంత్రగాడిని. ఇశ్రాయేల్లో ఇదే పని ఒకడు చేశాడు. ఇశ్రాయేలీల్లో ఇదే పని ఒకడు చేశాడు. 2 రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ఉంటది. నేను మంచం మీద ఉన్నాను, మంచం ఎక్కాను, చావు బ్రతుకుల్లో ఉన్నాను, నేను బతుకుతానా చస్తానా, అసలు నాకేమైద్దో పోయి బయల్జేబూలును కనుక్కొని రమ్మని పంపిస్తాడు. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము. దొరికాడా మీకు పర్సను? అహజ్యా చూశారు? అతనే. బయల్జెబూల్ దగ్గరికి పోయి కనుక్కోనండి, ఈ ఎవరు? ఇశ్రాయేలీయులకు రాజు, దేవుని ప్రజలకు రాజు. కానీ ఎవరిని అడుగుతున్నాడు పోయి? రాజై ఉండి బయల్జెబూల్ దగ్గరికి పోయి, అంటే దయ్యముల అధిపతి యొద్దకు పోయి, దయ్యముల నాయకురాల యొద్దకు పోయి, మీరు కనుక్కొని రండిరా అంటే దేవుడి దగ్గర నుంచి వీడికి వాక్కు రావట్లేదు, ఎందుకంటే దేవునితో సంబంధం లేదు, కట్ అయిపోయింది. జీవము గల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఎరిగి ఉండి కూడా వీడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే దయ్యముల నాయకురాలను ఆశ్రయిస్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏలియాను వదిలాడు. కనుక్కొని రావడానికి బయలుదేరిన వాళ్ళని ఏలియా ఎదుర్కొని, మీ రాజు పంపించాడు కదా మిమ్మల్ని బతుకుతానా సస్తానా అని. ఆ సంగతి చెప్పడానికి ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకొని బయల్జెబూలు నోతకు పోతున్నారా? వాడు పంపాడా? అట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, వాడు ఎక్కిన మంచం దిగకుండా ఖచ్చితంగా చస్తాడని చెప్పండి పోండి అన్నాడు. చెప్పండి, ఇంకో మాట రాదు. వాడు ఎక్కిన మంచం దిగకుండా ఖచ్చితంగా చస్తాడని చెప్పండి పోండి అన్నాడు. నిజంగానే అంతే అయింది. అంటే దేవుడిని ఎరిగి ఉండి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి నమ్ముకొని బాప్తిస్మం పొంది కూడా కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది ఏమో సిద్ధాంతాలను ఆశ్రయించడం, కొంతమంది ఏమో మంత్రగాళ్ళను ఆశ్రయించటం, కొంతమంది సీనియర్ మోస్ట్ క్రైస్తవులు ఉంటారు కానీ వాస్తుని బలి ఫాలో అవుతారు. ఆ ఇంటికి దర్శించడానికి పోయామనుకో, తడొక షేప్ ఇల్లు, అదే ఇల్లు మళ్ళీ. ఓసారి పోతేనే అల్మర ఈ పక్క ఉంటుంది, ఓసారి పోతే ఆపోజిట్ లో ఉంటుంది, ఓసారి పోతేనేమో వాకిలు ఆ పక్క ఉంటుంది, ఓసారి పోతే ఇంకొక ఇల్లు ఉంటుంది. ఎందుకు అలా మారుతుందో మనకు తెలుసు. అంటే ఇంట్లో ఏదన్నా సమస్య వచ్చినప్పుడల్లా పోయి ఎవడో ఒకటి దగ్గర కూర్చుంటున్నాడు, ఎవడో ఒకటి తెచ్చుకొని చూపిస్తున్నాడు. వచ్చినోడల్లా మరి ఫీజు తీసుకొని ఫ్రీగా ఏం ఫోర్ కదా, ఏదో ఒకటి బాధలు కొట్టించి పోతారు. ఇవన్నీ బాధలు పడి పడి సాలిపోయింది మాకేడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి స్తోత్రం. బాగా వినండి బిడ్డలారా, క్రైస్తవుల దృష్టి మారాలి. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి బిడ్డల దృష్టి మారాలి. చాలా మంది, మెజారిటీ ఇంతే ఉన్నారు. మెజారిటీ పూర్తిగా దేవుని బలమును మాత్రమే దృష్టించే వాళ్ళు మైనారిటీ ఉన్నారు. 12లో 2% మాత్రమే ఉన్నారు. 10% ఈ నేను చెప్పిన సోది రకాలే ఉన్నారు. తిట్టుకోండి నన్ను, పర్వాలా. కొంతమందికి మండిపోయేది ఇట్లాంటి జాతకాలు, ఈ రాశి ఫలాలు, ఈ వాస్తులు, ఈ అస్థికలు, ఈ అస్తులు చూస్తుంటారే, హస్త సాముద్రికలు, వీళ్ళందరికీ మండిపోద్ది. మండితే మండనే, దేవుడికి ఇంకా మండుతుంది. మరి నువ్వు చేసే చేష్టాలు, దరిద్రపు చేష్టాలు దేవునికి ఇంకా మండుతుంది. మరి మండదు. జీవం గల దేవుని ఆశ్రయించకుండా మరో దాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు దాన్ని ఎక్కువ చేసినట్టు, దేవుణ్ణి తక్కువ చేసినట్టు ఫీల్ అవడాయన.
ఇన్నాళ్ళు బతికి బట్టగట్టి తిరుగుతున్నావంటే ఎవరి కృప? ఉనికిలోకి వచ్చింది ఎవరి దయ? బతుకుతుంది ఎవరి దయ? రేపు చస్తే నిత్య జీవం ఇచ్చేది ఎవరు? తాయితు కట్టినోడు ఇస్తాడా? లేకపోతే వాస్తు చెప్పిన సిద్ధాంతం ఇస్తాడా నిత్య జీవం? ఇహమునకు పరమునకు రెండింటికి చాలిన వాడు యేసయ్యా. కొడు జపళ్ళు కొడు, దేవుని మహిమపరచు. కొడు గట్టి కొడు. చెప్పండి, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బాగా వినండి. ఏం మారాలని చెప్తున్నాను? దృష్టి మారాలని చెప్తున్నాను నేను. దేవుణ్ణే ప్రాధేయపడాలి. దేవా, నీ బలము నెరుగున్నట్లు నాకు దృష్టి దయచేయి, నీ శక్తి నెరుగున్నట్లు నాకు దృష్టి దయచేయి, నా కళ్ళ కాటుక పెట్టు ప్రభువా. ఉంది, ప్రకటన గ్రంథము 3లో ఉంది. నీ దృష్టి తేటగా కనబడు నిమిత్తము నా యొద్ద కాటుక తీసుకో అంటాడు. మనం అడుక్కోవాలి దేవుని పాదాల దగ్గర, నీ బలమును సరిగా చూచున్నట్లు నాకు తేటగా కనబడున్నట్లు నా కళ్ళ కాటుక పెట్టు ప్రభువా. నా కళ్ళు చెత్వారం వచ్చి సచ్చినాయి. నీ బలమును సరిగా గ్రహించలేకపోతున్నాను, గుర్తించలేకపోతున్నాను. దృష్టి లోపం వచ్చింది తండ్రి. పనికి మాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దయను వీళ్ళ దయను ఆశ్రయిస్తున్నారు. వారందరికంటే నీవు బలవంతుడు అని ఎరుగునట్లు నాకు దృష్టి దయచేయమని దేవుని పాదాలు పట్టుకోవాలి. సంఘమా, ఇలాంటి బలహీనలు ఎవరు ఉన్నారో సరి చేసుకోవాలి. దేవుడు ఒట్టిగా మాట్లాడు. ఎవరో ఉన్నారా సరుకు పోయి వచ్చో, లేదా పోదాం అనుకుంటానో, లేదా గుట్టు చప్పుడు కాకుండా కథల కార్యక్రమాలు చేసుకుంటా, పాస్టర్ గారికి తెలియదు, సంఘానికి తెలియదు, ఎవరికి తెలియదు, మనం ఏదో గుట్టుగా పోయి వచ్చామని. ఇగో, నీకు కళ్ళిచ్చినోడి కనపడదో, నీ కళ్ళిచ్చినోడు చూడడో, నీ విశ్వాసం ఎంతో, నువ్వు దేవుని శక్తిని ఏమాత్రం నమ్ముతున్నావో అంత దేవునికి తెలుసు. కాబట్టి మొట్టమొదట విషయాలను దేవుని దృష్టితో చూడటం అనే దాన్ని మనం నేర్చుకోవాలి. కానీ మానవ సైకాలజీ, మనిషి యొక్క లేదా ఎదుట బలం. నేను చెబుతున్నాను, ఎదుటోళ్ల దృష్టి నీకెందుకు? యోసేపుని ఎంత చీప్గా చూశారండి. ఈ కలలు కనవాడు అని తేలిగ్గా మాట్లాడారు. ఒక్కడన్నా లెక్క చేశాడా? 10 మంది అన్నల్లో ఒక్కడన్నా లెక్క చేశాడా? ఎవరు లెక్క చేయలే. అరే, నన్ను వీళ్ళు చాలా చీప్గా చూస్తున్నారు, చాలా తక్కువగా చూస్తున్నారు, చాలా చెడ్డ దృష్టితో చూస్తున్నారని ఆయన ఏం కృంగిపోలా. వాళ్ళు ఎట్లా చూస్తే నాకెందుకు? నా దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు వినాలి. నా దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, నా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను అనేది ఒక్కడు చూసుకున్నాడు. వాళ్ళ దృష్టికి నేను కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి అయితే నేను క్రమంగా ఉన్నా కదా. కాబట్టి నేను సమస్యను దేవుని దృష్టితో చూస్తాను, అలాగే దేవుని దృష్టిలో నేను జాగ్రత్తగా ఉంటాను. ఆయన దృష్టిలో నేను క్రమంగా ఈ రెండే విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటే, విషయాలను దేవుని దృష్టితో చూచుట, అలాగే దేవుని దృష్టి ఎదుట జాగ్రత్తగా బ్రతుకుట. ఈ రెండే మనం చూసుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఈరోజు ఏం అనుకోవద్దు, మనం ఎక్కడెక్కడో ఉన్నాం కాబట్టి, తలో దిక్కులో ఉన్నాం, అందుకని మళ్ళీ స్తోత్రాలు చెప్పిస్తున్నా. బాగా వినాలి. 2 విషయాలు చెప్పాను. ఒకటి, సమస్యలను దేవుని దృష్టితో చూచుట, అలాగే దేవుని దృష్టిలో నడచుట. ఫస్ట్ ఏం చెప్పాను? సమస్యను ఎవరి దృష్టితో చూడాలి. ఇక ఎంత పెద్ద సమస్య అయినా అది లెక్కలోది కాదు. దేవుడికి మల్లబడేది ఏది లేదు. దేవుడు అబ్బో నాకు ఇది కష్టం అని చెప్పేది ఏది లేదు. మన మనుగడకు సంబంధించిన అన్ని విషయములు దేవుడికి చేతనవును, సాధ్యమే. కాకపోతే ఆయన నమ్మటం మనకు చేత కావట్లా, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం మనకు చేత కావట్లా, వాక్యాన్ని స్వతంత్రించుకోవటం మనకు చేత కావట్లా, దాన్ని నమ్మటం మనకు చేత కావట్లా, నమ్మి ఆయన పాదాలను ఆశ్రయించటం మన చేత కావట్లా. కాలేబు యెహోషువ ఏమన్నారో తెలుసా? వాళ్ళెక్కడ, ప్రభు ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ మన దేవుడు ఎంత బలవంతుడు, వాళ్ళెక్కడ, ప్రభు ఎక్కడ అన్నారు.
ఒకటి అంటే వాళ్ళు సమస్యని ప్రభు దృష్టితో చూశారు. రెండో వాళ్ళే ఇస్తున్నారు. ప్రభువు మనల్ని బట్టి ఆనందిస్తే, అంటే ప్రభువు దృష్టిలో మనం ఆయనకి సంతోష పెట్టే విధంగా నడుచుకుంటే వాళ్ళని మనకు ఆహారముగా ఇస్తాడు అన్నాడు. ఈ రెండు అక్కడే చెప్పాడు. ప్రభు దృష్టికి మనం క్రమంగా ఉన్నట్లయితే, ప్రభు దృష్టికి సంతోషకరంగా మనం నడుచుకుంటే ఎవడి దృష్టితో మనకు అవసరం లేదు. ఎవడి దృష్టితో మనకు అవసరం లేదు. నీ దృష్టి వద్దు, ఎదుటోడి దృష్టి కూడా వద్దు. దేవుని దృష్టికి నువ్వు క్రమంగా నడుచుకుంటే దేవుని దృష్టితో సమస్యను చూడు, ఎగిరిపోద్ది అని. సింపుల్. ఇప్పుడు యోసేపు అన్నలు యోసేపును తృణీకారంగా చూసినందున యోసేపు దాన్ని లెక్క చేయాల. అరే వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నా దేవుడు ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు దృష్టికి యోసేపు క్రమంగా ఉన్నాడు. చివరికి ఏమయ్యాడో మీకు తెలుసు. తృణీకరించిన వాళ్ళంతా కాళ్ళు పట్టుకున్నారు. దావీదు అంతే. దావీదు అన్నల దృష్టికి చాలా తేలిక. పాపం చిన్నోళ్ళు చాలా మంచివాళ్ళు. పెద్దోళ్ళంతా పెత్తనాలు చేస్తూ ఉంటారు. చిన్నోళ్ళు బాగా తెలియదు పెద్దోళ్ళకి. ఏం చేద్దాం? చిన్నోళ్ళు ఎంత మంచోళ్ళు అంటే చాలా మంచోళ్ళు. యాకోబు చిన్నోడే, దావీదు చిన్నోడే, యోసేపు చిన్నోడే, షాలేమన్న కూడా చిన్నోడే. దేవుని స్తోత్రం కలుగునుగా. పెద్దోళ్ళే మందిరంలో బిడ్డలు నవ్వుతున్నారు, నాకు కనపడుతుంది. పెద్దోళ్ళు పెత్తనాలు చేయటమే, ఏ కాడికి తృణీకరించడం, తేలిగ్గా మాట్లాడటమే. కానీ అసలు ఎప్పుడన్నా గౌరవిస్తారా, గౌరవంగా చూస్తారా, ఒక మాట మాట్లాడతారా? మావాడు పర్వాలేదంటారా? ఆ పొరపాటును కూడా అనరు. అహం మెచ్చుకోరు, అహం. అందుకే చిన్నోళ్ళు మంచోళ్ళు. ఏం చేద్దాం? బాధితులు. దావీదును కూడా, ఒరే నీకు గర్వం రా, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియదు అంటాడు పెద్దోడు ఏలియాబు. ఏం తెలుసో ఈయనకి అంటే వాళ్ళ అన్న దృష్టిలో దావీదు ఫుల్లు తేడా. కానీ దేవుని దృష్టిలో దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ఇప్పుడు చెప్పండి, అంటే మనుషుల దృష్టికి అంత మంచిగా కనపడితేనే వాళ్ళు మాట్లాడతారు ప్రశంసించి. హృదయాలు వాళ్ళు ఎరగరు. ఒక వింతైన విషయం చెప్పనా? యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చెయ్యకము నువ్వు ఆ పట్టణాలను ఎవడైనా బయట వాడు చూస్తే, ఆహా ఆశీర్వదించబడిన పట్టణం, దీవించబడిన పట్టణం, దేవుడు మెచ్చిన పట్టణం, నిజంగా ఇంత సంపదలతో తొలతూగుతుందంటే, ఇంత అద్భుతంగా అలరారుతుందంటే ఇందులోని ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అని ఖచ్చితంగా మోసపోతాడు సొదొమ గొమొర్రాలను చూస్తే. కానీ వాళ్ళ గురించి ఆదికాండం ఏం చెప్పిందో తెలుసా? వారు యెహోవా దృష్టికి చెడిపోయారట. చూడు, ఆదికాండం ఉంది అండి. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. అద్దుకో, దానికి పైన చదువమ్మా. 10వ వచనం చదువమ్మా. యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను. అబ్బా, యెహోవా తోట అంటే దేవుడు ఆశీర్వదించిన తోట. దాన్ని చూస్తే ఎవడైనా మోసపోవాల్సిందే. వీళ్ళు ఎంత మంచోళ్ళు అయితే ఇంత దీవించబడ్డారని. మంచోళ్ళ వాళ్ళ బతికేందో కింద చెప్పాడు. 13వ వచనం చదువు. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారట. దృష్టికి
కొంతమందిని మనుషుల్ని మనం చూసినప్పుడు వాళ్ళకి పై పైన బాగా కనపడితే తెగ రాసుకొని పూసుకొని హడావుడి చేస్తారు. ఒకవేళ వాళ్ళ ఎదుట క్రమంగా మనం కనపడకపోతే లెక్క చేయరు. దావీదునంతే. దావీదు గర్వం, దావీదు చెడిపోయినోడు. నీ గర్వమును నీ చెడుతనమును. నిజంగా దావీదు గర్విష్టి అన్నా? నిజంగా దావీదు చెడుతనం కలిగినోడేనా? నువ్వు పెద్దన్నవని, చిన్నోడు ఏమన్నా పడతాడని, నీకు పెత్తనం ఉందని సాగించుకుంటావురా అన్నయ్య? బుద్ధి లేని అన్నయ్య. అన్నయ్యలందరూ బుద్ధి తెచ్చుకోండి, తమ్ముళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అక్కలందరూ బుద్ధి తెచ్చుకొని చెల్లెళ్లను గౌరవించడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే తమ్ముళ్ళు మంచోళ్ళు. దేవునికి మహిమ, ఎందుకంటే నేను కూడా తమ్ముడిని కాబట్టి. ఏమండి, వింటున్నారా? దేవుని దృకేమో దేవుడు ఏం చెప్పాడు సమూయేలుతో? అదిగో నేను కోరుకొనిన వాడితడే. సమూయేలు సౌలుతో ఏం చెప్పాడు? తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని యెహోవా కనుగొని ఉన్నాడు. దేవుని దృష్టికేమో దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు, కానీ అన్నల దృష్టికేమో గర్విష్ఠోడు, చెడిపోయినాడు. నేను చెప్తున్నా తమ్ముడా, అన్న, దేవుని దృష్టి ఎదుట నువ్వు ఎలా ఉన్నావో ఒక్కడ చూసుకో. ఈ సోది మొహం వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దు. నువ్వు యాసోదోళ్ళు వీళ్ళకి అన్నీ తెలియవు, పాడలేదు. పైకి అడావుడి కనపడితేనేమో అబ్బో అబ్బో అంటారు, తేడా కనపడితేనేమో తేడా తేడా అంటారు. వాస్తవాల్ని వాస్తవిక దృష్టితో చూసే దమ్మున్నోడు ఒకే ఒక్కడు, ప్రభువైన క్రీస్తు మన దేవుడు. దేవుడు ఒప్పుకోవాలా? గర్వం అంటావరా? దావీదు గర్వం అంటావా? చెడిపోయినోడు అంటావా? అట్లయితే చూడు, దావీదు చేత ఏ పని చేపిస్తానో చూడని. ఈ మొఖాలు 40 రోజులు చేతగాని పని, పెద్ద పోటుగాళ్ళు, వీళ్ళకి చేతగాని పని, 40 రోజులు దద్దమ్మలే కూర్చున్న పని కరెక్ట్ గా 4 గంటలు కూడా కాకముందే కొట్టి అవతల పడేశాడు. చెప్తున్నా, మాట వరుసగా చెప్తున్నానండి నేను. కొన్నిసార్లు కొంతమందికి దరిద్రపు లక్షణం ఉంటుంది. వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని ఊరికే కృంగిపోతూ ఉంటారు. ఈ ఒక దరిద్ర బతుకులు. ఏడ్చేదానికి ముందు ఉంటారు, రెడీ ఉంటారు. వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా. నేను దరిద్ర బతుకులు ఎందుకన్నానంటే, నీ తిడితే మాట వింటావని. అందుకు నీ మామూలుగా ఎక్కదుగా. నేను చెప్తున్నా, వాళ్ళు వీళ్ళు ఎవరి దృష్టిని నువ్వు చూస్తావు? నువ్వు చెడ్డ వ్యక్తివై ఉండి ఎదుటోళ్ళందరూ నువ్వు మంచి 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 అని మెచ్చుకుంటే దేవుని దృష్టికి గొప్పదాని అవుతావా, గొప్పోడు అవుతావా? నువ్వు దేవుని దృష్టికి మంచిదానివై ఉండగా సమాజం అంతా చెడ్డది చెడ్డోడు, చెడ్డది చెడ్డోడు అంటే నువ్వు చెడిపోతావా? నీకు ఎవరిది కావాలి? ఎవరి దృష్టి కావాలి? దట్స్ ఆల్. ఈ ఈ బుద్ధి నేర్చుకోవాలి సంఘం. ఈ బుద్ధి నేర్చుకోవాలి మనం. సమస్యలను ప్రభు దృష్టితో చూచుట, ప్రభు దృష్టిలో నిందారహితముగా నడచుట, ఈ రెండే నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాల్సింది. నీ ప్రవర్తన నచ్చి పొగిడే వాళ్ళు ఉంటారు, నచ్చక తిట్టే వాళ్ళు ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. పొగిడినోడికి తెలియదు నీలో బలహీనతలు ఉన్నాయని. అస్సలు అక్క నువ్వు అంత, అక్క నువ్వు ఇంత అన్నోడికి తెలియదు నీ తిక్కెంతో. దేవునికి స్తోత్రం. అకోయ్, అది వాడు పొగుడుతున్నప్పుడు నువ్వు నవ్వుకుంటా ఉంటావు. నీకేం తెలుసురా, నా తిక్క మా ఆయనకి తెలుసని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కనపడ్డంత వరకు నా మంచితనమే కనపడింది కనుక నువ్వు అక్క నువ్వు అట్లా, అక్క నువ్వు ఇట్లా అంటున్నావు. నా తిక్క లెక్క నీకు తెలియదురా బాబు, నా ఇంటి మొత్తాన్ని తెలుసు. ఏమండి, ఇప్పుడు నేను పొగిడే వాళ్ళందరూ నీ సంగతి పూర్తిగా తెలిసి పోగొట్టం కాదు. అలాగే నిన్ను తిట్టేవాళ్ళు కూడా నీ సంగతి పూర్తిగా తెలిసి తిట్టడం కాదు. నిన్ను తిట్టేవాళ్ళు నీలో ఉన్న 1-2 లోపాలు చూడొచ్చేమో కానీ నీలో ఉన్న కొండంత మంచిని చూడటం వాడికి తెలిసి ఉండకపోవచ్చు. మానవ నైజం అది. నేను చెప్తున్నా, నీలో మంచి చెడు 2 ఎరిగి కూడా నిన్ను ప్రేమించేవాడు దేవుడు ఒక్కడే.
అక్క నువ్వు అలా, అన్నా నువ్వు ఇలా అని పొగిడి 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 మాట్లాడే వాళ్ళకి నీ తిక్క తెలిసిందనుకో, ఇక నీ వైపు కూడా చూడరు వాళ్ళు, చూడరు. ఏంటి బ్రదర్ అంతకుముందు తెగ హడావుడి చేసావు కదా, ఏంది ఇప్పుడేం చిన్నగా సర్దుకున్నావు ఏందంటే, ఏందన్నా అసలు ఇట్లా అనుకోలేదు నేను. అమ్మ మామూలు విషయం కాదు బాబు, నా మైండ్ పోయింది అసలు ఆ మనిషి ప్రవర్తన. అరే తెగ పొగిడావు కదరా, ఆ పొగిడా, కానీ ఇప్పుడు అర్థమైంది నాకు, కానీ సర్దుకుంటాడు. మనం మంచి 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 అని మనల్ని పొగిడేవాళ్ళు, మనలో దాగి ఉన్న చెడు వాళ్ళకి అర్థమైతే సచ్చినా పొగడరు, నీ ముఖం కూడా చూడరు. ఓకే, మనల్ని చెడ్డ 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 అని మనల్ని దూషించే వాళ్ళు, మనలో ఉన్న మంచిని చూస్తే వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారు. అలా పడ్డారు కొంతమంది నా దగ్గరకు వచ్చి, చాలా మంది చేతుల్లో పట్టుకొని, బ్రదర్ ఏమనుకోవద్దు, ఒకప్పుడు నీ గురించి తెలియక ఎవరో చెప్పిన మాటలను బట్టి చాలా దూషించాను, చాలా నెగిటివ్గా నీ గురించి నేను ప్రచారం కూడా చేశాను, మాట్లాడాను. కానీ తర్వాత మీ మంచితనం అర్థమైన తర్వాత దేవుణ్ణి క్షమాపణ అడిగాను, పశ్చాత్తాపడ్డాను, మిమ్మల్ని కూడా క్షమాపణ అడుగుతున్నా, బ్రదర్ మన్నించండి అని నా చేతులు పట్టుకుని అడిగిన వాళ్ళు ఉన్నారు. మనల్ని చెడు చెడు అని మాట్లాడే వాళ్ళు మనలోని మంచి తెలుసుకున్నప్పుడు చాలా పశ్చాత్తాపడతారు. అలాగే మనం మంచి మంచి అని పొగిడేవాళ్ళు మనలో చెడ్డ వాళ్ళకి బహిర్గతమైనప్పుడు మనల్ని తిట్టిపోతారు. కానీ మన మంచి చెడు రెండిటిని ఎరిగి కూడా మార్పు లేని ప్రేమతో, తిరుగులేని ప్రేమతో, తరిగిపోని ప్రేమతో మనల్ని ప్రేమించి గుండెను హత్తుకొని, గుండెకు దగ్గర తీసుకొని హత్తుకున్న ఏకైక వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు. నా దేవుడు ఒక్కడే, నా యేసయ్య ఒక్కడే. నీ చెడు తెలుసు ఆయనకి, నీ మంచి తెలుసు. నువ్వు ఎంత చెడ్డోడివో తెలుసు, ఎంత మంచోడివో తెలుసు. అయినా సరే నువ్వంటే ఆయనకి ఇష్టం, నిన్ను గుండెకి హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. మీకు తెలుసో తెలీదు, రోజు కనీసం కొన్నిసార్లైనా వేసే మనల్ని ముద్దాడుకుంటాడు మనకు కనపడకుండా. కొన్నిసార్లైనా సరే మనల్ని దగ్గర తీసుకుంటాడు, రారా అని. చిన్నపిల్లల్ని మనం ఎత్తుకున్నట్టు, చిన్నపిల్లల్ని మన దగ్గర తీసుకున్నట్టు మనకి ఆదరణ కలిగిస్తాడు, ఇష్టం, ముద్దాడుకుంటాడు. మనం అడుగుదాం దేవుణ్ణి, దేవా నేనెంత తేడానో నీకు తెలియదా, నేనెంత తేడానో నీకు తెలియదా, ఎంత బలహీనున్నో నీకు తెలియదా, నన్నెందుకు ప్రభా ఇంత ప్రేమిస్తావు అని అడిగితే దేవుడు చెప్తాడు, నువ్వు చెడ్డోడువో మంచోడువో కాదురా, నేను నిన్ను కన్నాను, రక్తం ఇచ్చి కొన్నాను, నా తత్వమే ప్రేమ. అర్థమైందా? నువ్వు పోటుగాడువో మొనగాడువో తర్వాత సంగతి, నువ్వు నా బిడ్డవి. దాన్ని బట్టి నాకు నీ మీద పితృవాత్సల్యము మాతృవాత్సల్యం రెండు ఉంటాయి నాన్న అంటాడు. అమ్మా నీ మీద కూడా, మనందరి మీద యేసయ్యకు రెండు ఉంటాయి, పితృవాత్సల్యం ఉంటది, మాతృవాత్సల్యం ఉంటది. అందుకే యేసయ్య చెప్పాడు, మీ పరలోక తండ్రి మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని. కాబట్టి ఇప్పుడు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మనుషులు ఏమనుకొనుచున్నారు అనే దానికంటే ముందు ప్రభువు ఏమనుకుంటున్నాడు అన్నది చూడాలి. ఇట్లా కొంతమంది భక్తుల్ని దోషులుగా తీర్పు తీర్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిజంగా దోషులైన వాళ్ళని మంచోళ్ళుగా తీర్పు తీర్చి దరిద్రులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి జనాల దృష్టి మనకొద్దు, మనకి దేవుని దృష్టి కావాలి. ఇది రెండవ విషయం. ఎవరి దృష్టి కావాలి? దేవుని దృష్టి కావాలి. ఇలా మీరు చెప్పుకుంటా పోతే మోషే వాళ్ళ సొంత కుటుంబీకులకు తేడా, అన్నకి అక్కకి నచ్చదు మోషే ప్రవర్తన. ఏంటి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, బోడి పెత్తనం ఒకటి, పెద్ద ప్రవక్తలాగా బిల్డప్, ఆయన ఒక్కడేనా, మేం కాదా? మోషే ఏం ఫీల్ అవ్వాల, 7 సార్లు మీరేమనుకుంటే నాకెందుకు. కానీ దేవుడు కేసు రాశాడు, పిలిచి ఏంది ఈక్వల్ చేసుకుంటున్నారు, ఏంది మీరేంది ఏ దృష్టితో చూస్తున్నారు మోషేని? నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు, ఏమనుకుంటున్నారు అని వాళ్ళ చెత్వారాన్ని వదిలిచ్చాడు. అక్కడ చెప్పాడు, ఏం తెలుసు మోషే గురించి మీకు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, భూమి మీద అలాంటి వాడు ఇంకొకడు లేడు, ఇశ్రాయేలు నా ఇల్లు మొత్తంలో అలాంటి వాడు లేడు. అది మోషే అని నా తండ్రి సాక్ష్యం ఇచ్చాడు మోషేని గురించి.
కొన్నిసార్లు నీ ఓన్ ఫ్యామిలీ, నీ సొంత కుటుంబీకులకు నువ్వు తేడా అవ్వచ్చు. నీ కన్న బిడ్డలే అమ్మా నువ్వు తేడా, నాన్న నువ్వు తేడా అంటుండొచ్చు. లేకపోతే నిన్ను కన్నవారే కూతురా నువ్వు తేడా, కొడుకా నువ్వు తేడా అంటుండొచ్చు. నీ తోడబుట్టిన వాళ్ళే నిన్ను అపార్థం చేసుకొని నీ గురించి పక్కన చిల్లువలు పలువులుగా ప్రచారం చేస్తుండొచ్చు. మావాడు అలాగా, మా అమ్మ ఇలాగా, మాకు అలా చేశారు, మాకు ఇలా చేశారని. బిడ్డ, నీ పరిస్థితులు, నీ జీవితంలో నువ్వు ఫేస్ చేసినటువంటి అనుభవాలు నీకుండానే ఉన్నాయి. కొన్నిసార్లు అవి తలుచుకొని నా వాళ్ళు ఎందుకు నన్ను ఇట్లా అపార్థం చేసుకుంటున్నారు, నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదని కూర్చొని నేర్చుకుంటావు కూడా కొన్నిసార్లు. ఎందుకు ప్రభు వాళ్ళు ఇట్లా నా గురించి ప్రచారం చేస్తున్నారు? బయటోడు చెబితే వినడు, కానీ నా సొంత కుటుంబీకులే నా గురించి అలా చెప్తే నాకెంత అవమానం ప్రభువా, ఎందుకయ్యా వాళ్ళు ఇట్లా చేస్తున్నారా అని కొంతమంది ఏడ్చుకుంటా ఉంటారు. నేను చెప్తున్నాను, వాళ్ళు నిన్ను ఒకవేళ అపార్థం చేసుకొని నీ గురించి బ్యాడ్ ప్రచారం చేస్తే చేయని, కానీ దేవుడు ఊరుకోడు, దేవుడు వదిలిపెట్టడు. మోషేకి విరోధంగా మాట్లాడిన అహరోనును మిరియామును ఇద్దరిని పట్టుకొని తోమి ఆడబెట్టాడు. వాళ్ళ కళ్ళకున్న చెత్వారాన్ని వదిలిచ్చి మిరియామును అయితే కుష్ఠరోగంతో మొత్తాడు. అహరోను కూడా పోయేటప్పుడు ఆపాడు మోషే, అయ్యా ఆగయ్యా. ఈరోజు నీలో ఉన్న భక్తిని, నీతిని, ప్రేమని, నీ మంచితనాన్ని, నీ హృదయాన్ని అర్థం చేసుకోలేక నిన్ను అపార్థం చేసుకుని నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడితే మాట్లాడని, నా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రేమ ఏంటో, నీ మంచితనం ఏంటో, నీ నమ్మకత్వం ఏంటో, నీ త్యాగం ఏంటో. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ. ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మాటలు రాసుకుంది. కొన్నిసార్లు నీ గుండె గాయమైపోయింది, ఎదకోత గురైంది. ఏంది వీళ్ళు ఇట్లా నా కష్టాలు గుర్తుపెట్టుకుంటారు, నా భారం ఎంత మోస్తున్నానో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంత చేసినా కూడా నన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారు, ఇంత ప్రయాసపడినా కూడా నన్ను చీపుగా తీసేస్తా ఉన్నారు. ఏమి చేయని వాళ్ళని బాగా పొగిడి ఎత్తికెత్తుకుంటున్నారు, ఇంత కష్టపడుతున్నా నన్నేమో తీసి దెబ్బలో కొడుతున్నట్టు చేస్తున్నారు. ఏందయ్యా నా పరిస్థితి అని కొంతమంది ఏడ్చుకుంటారు. తెలుసు బిడ్డ, ఏడుస్తావు నువ్వు, దుఃఖపడుతుండొచ్చు, నువ్వు బాధపడుతుండొచ్చు. నేను చెప్తున్నాను, వాళ్ళ కళ్ళు తెరవబడే రోజు ఒక రోజు వచ్చింది, గుర్తుపెట్టుకో. వాళ్ళు నిన్ను అన్నందుకు పశ్చాత్తాపడే రోజు ఒక రోజు తెప్పిస్తాడు దేవుడు. వాళ్ళు బాధపడతారు, నెత్తి కొట్టుకుంటారు, అయ్యో ఎంత అపార్థం చేసుకున్నాం, ఎంత పొరపడ్డామని. తెలుసుకునే రోజును తెస్తాడు దేవుడు. యోసేపుని తెలుసుకున్నారు, దావీదుని తెలుసుకున్నారు, మోషేని కూడా తెలుసు. ఈ ముగ్గురికి నా ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే ఈ ముగ్గురు నా ప్రభువు ముందు జాగ్రత్తగా ఉన్నారు. సరే ఎవరేమన్నా అనుకొని, నా తండ్రి కదా నాకు ముఖ్యం, నా యేసయ్య కదా నాకు ముఖ్యం, నా ప్రభు కదా నాకు ముఖ్యం, పోనీలే నా కుటుంబీకులే అర్థం చేసుకోకపోతే పోనీ, ఏమైంది? భర్త అర్థం చేసుకోకపోతే పోనీ, భార్య అర్థం చేసుకోకపోతే పోనీ, పిల్లలు అర్థం చేసుకోకపోతే పోనీ, వీళ్ళు ఎవరు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటే చాలు. నా దేవుని ముందు నేను క్రమంగా ఉంటే చాలు, ఆయనే ఒకనాటికి వాళ్ళకి కళ్ళు తెరుస్తాడులే. అదే చివరి లైన్లో చూసాను, నా దైవం చెప్పులే న్యాయం అనే పదం వాడాను. న్యాయం తీరుస్తాడు, ఏం బాధపడద్దు. నీ భారం ఏంటో, నీ త్యాగం ఏంటో అందరి కళ్ళకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. మోషే తన మామైన ఇత్రో దగ్గర ఉన్నప్పుడు ఎన్ని తృణీకారాలు పొందాడు పాపం, 40 ఏళ్ళు. చేతగానోడు, కనీసం ఒక గుంపు గొర్రెల్ని సంపాదించుకోవడం చేతగా లేదు, దద్దమ్మ బతుకంతా నా గొర్రెలే కాస్తున్నాడు. తెలివి లేనోడు, ఎన్ని అనుకున్నారో. కానీ ఒక రోజు వచ్చింది, మోషే లైన్లో తీసుకున్నాడు. అప్పటిదాకా మోషే ఒంటరి, మోషే చేయి పట్టుకున్నాడు నా దేవుడు, మోషేని బలపరిచాడు, లేవనెత్తాడు, లైన్లో తీసుకెళ్ళాడు. దేవుడు మోషేని వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత మామ ఇత్రో అన్న రఘుయల్ అన్న ఆయనే మామ అల్లుడిని కలుసుకోవడానికి రోజు పట్టింది. కొట్టు చప్పట్లో, కొట్టు. అల్లుడిని కలుసుకోవడానికి రోజు పట్టింది.
ఎంత ప్రేమ వచ్చిందో అల్లుడి మీదిగా పోలా అలిగి. అసలు వాడు గొర్రెలుగా ఇట్టమే సరిగా రాదనుకుంటే ఇంతమందికి నాయకుడు అవ్వటం ఏంటి మావాడు? తన కుటుంబాన్నే కట్టుకోవటం చేతగానోడు, తన కుటుంబానికి పావలా వెనకేసుకోవటం చేతగానోడు, ఇంతమంది కుటుంబాలకి భవిష్యత్తు నిర్ణయించడం ఏంటి? ఇంతమంది కుటుంబాలకు పాలు తెనలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరచడం ఏంటి? చిన్న మందను సంపాదించుకోవటం చేతగానోడు ఒక దేశాన్ని ప్రజలకి ఇస్తాడా? వాట్ ఈస్ దిస్? అంటే దేశం ఆయన వశమా? దేవుడు అతనికి దేశాన్నే వశపరిచాడా? ఆ దేశమే ఇప్పుడు ఈ ప్రజలకు ధారాదత్తంగా ఇవ్వబోతున్నాడా? మల్లుడు ఇంత గొప్పోడయ్యాడా? అంటే సెంటు భూమిలోనోడు టౌన్ మొత్తాన్ని కొన్నట్టు అనమాట. కొట్టు చాపట్లు, కొట్టు. సెంటు భూమి కొనటం చేతగానోడే, కానీ ఒక దేశమును ఇశ్రాయేలుకు స్వతంత్రింపజేశాడు. ఎవరి శక్తితో? మైండ్ పోదు మరి మామయ్యకి. అయ్యి అల్లుడిని వదిలిపెడతాడా? అల్లుడు 2 రోజులైనా కూర్చుంటా అల్లుడు నీకోసం. నువ్వు ఇంత రత్నం అనుకోలేదు, ఇంత మాణిక్యం నువ్వు మట్టిలో మాణిక్యం అల్లుడు. అసలు నువ్వు వజ్రం అల్లుడు, నువ్వు అది అల్లుడు, ఇది ఎన్ని గిల్లాడో. దేవునికి స్తోత్రం అల్లుడిని. ప్రియులారా, దేవుడు కళ్ళు తెరుస్తాడు. కొంచెం ఆగు. దేవుడు కళ్ళు తెరుస్తాడు. నీ త్యాగము, నీ ప్రయాస, నీ భారము నీ సంఘానికి అర్థమయ్యేటట్టు చేస్తాడు సేవకుడా. నా సంఘమన్నా నన్ను గుర్తించలేదు, నా సంఘమన్నా నన్ను ప్రోత్సహించట్లేదని బాధపడుతున్న దైవజనుడా, నీ సంఘం గుర్తించేటట్టు చేస్తాడు, నీ కుటుంబం గుర్తించేటట్టు చేస్తాడు, నీ సమాజము గుర్తించేటట్టు చేస్తాడు. బిడ్డ, గుర్తుపెట్టుకో, బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఒక దినం ఉంది, దేవుడు నీకు సిద్ధపరిచిన దినం ఒక దినం ఉంది. నా తండ్రిని తలనెత్తే దినం ఉంది. కాబట్టి ఈ 2 విషయాలు మనస్కరించండి, కృంగిపోకండి. సమస్యలని నీ దృష్టితోనో ఇతరుల దృష్టితోనో చూడకుండా నా దేవుని దృష్టితో చూడండి. ప్రభు దృష్టితో చూసినప్పుడు ఎంత పెద్దది కూడా చిన్నదే అయిపోతుంది. ఎందుకంటే అన్నిటికీ పైనున్నవాడు ఆయన, ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు ఆయన. ఆయన దృష్టితో చూడు. అది రోగమైన, అప్పైన, సమస్య అయినా, ఆత్మీయ క్షీణత అయినా, ఏదైనా ప్రభు చూడు, నీకు నెమ్మది కలిగిద్ది, విశ్వాసం బలపడిద్ది. నిజంగా నువ్వు చూసిన దృష్టి ప్రకారమే జరిగిద్ది. యెహోషువకు, కాలేబుకు జరిగినట్టే నీకు జరిగిద్ది. దేవుని శక్తిని తక్కువ అంచనా వేసి మనుష్య దృష్టితో చూసిన వాళ్ళ గతి అధోగతై అధ్యమధ్యాన అరణ్యంలో రాలిపోయారు. అలాంటి దరిద్ర స్థితికి మనం దిగజారొద్దు. మొదటి విషయం. రెండవది, మనుషులు నిన్ను ఏమన్నా లక్ష్య పెట్టొద్దు. ప్రభు ఎదుట ఎలా నడుచుకుంటున్నావో జాగ్రత్తగా చూడు. నువ్వు చేయాల్సిన పనులు జాగ్రత్తగా చేయటం, నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతలు క్రమంగా నెరవేర్చటం. నీ గర్వంరా, నీకు అహంరా, నువ్వు చెడిపోయినోడురా అన్నోడు మరి 40 రోజులు ఏం చేస్తున్నాడు? పావొచ్చగా పోటుగాడు. అరే 40 రోజులు వాడు చావుతున్న దేవుణ్ణి తిడతా ఉంటే గొలియాతుగాడు, ఎవరు? గొలియాతుగాడు 40 రోజుల నుంచి తిడతా ఉంటే, దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తా ఉంటే, యెహోవాను దూషిస్తా ఉంటే, మరి పోటుగాడు ఇంత మంచోడు ఏం చేస్తున్నాడు? నీ గర్వరా, చెడుతనరా అని చెప్పి నువ్వు ఎవరిని గురించి తృణీకరించి అన్నావో అతడే సాహసం చేశాడు, చావటానికి ఇష్టపడ్డాడు. నా దేవుని మాట్లాడుతుంటే ఈ వింటా ఊరుకోవటం కంటే చచ్చిపోయిందే మేలని దూకాడు యుద్ధరంగంలోనికి. అది శౌర్యం, పరాక్రమం. రాజు కూడా దద్దమ్మై కూర్చున్నాడు, కానీ దావీదు దద్దమ్మగా కూర్చోలా. దావీదు శౌర్యం కలిగిన పరాక్రమశాలి, చిన్నోడే అయితే రోషం కలిగినవాడు, దేవుని ప్రేమించేవాడు. దేవుని ముందు ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఒప్పుకోడు. దేవుణ్ణి తృణీకరించినప్పుడు దేవునికి ఎంత కోపం వచ్చిందో దావీదుకి అంతే కోపం వచ్చింది. దేవుళ్ళా ఫీల్ అయిపోయాడు. ఎంత ధైర్యంరా నీకు, నన్ను అంటావా అని దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో దావీదు కూడా. దేవుడు ఎంత బాధపడి ఉంటాడు ఈ దరిద్రుడు ఇలా మాట్లాడుతుంటే. వీడి సంగతి నేను తేలుస్తాను. ఆ పరాక్రమం వచ్చేసింది దావీదుకి. అందుకే నా హృదయం ఎరిగిన వాడు అన్నాడు దావీదుని, నా చిత్తం ఎరిగిన వాడు అన్నాడు దావీదుని. అలాగున్నా
ప్రభు దృష్టిలో ఏమనుకుంటున్నాడు, ప్రభు ప్రతిదీ కూడా అదే పరిశీలించుకో. నేను ఈ అడుగేస్తే ప్రభు ఏమనుకుంటాడు, నేను ప్రభువుకి ప్రార్థన చేయకుండా మంత్రగాళ్ళ దగ్గరికి పోతే ప్రభు ఏమనుకుంటాడు, నేను వాస్తుల్ని ఫాలో అయితే ప్రభు ఏమనుకుంటాడు, దేవుడు మరుగు చేసిన నా భవిష్యత్తుని నేను చెప్పించుకుంటే దేవుడు ఏమనుకుంటాడు. అంతగా చెప్తే నా దేవుడే దర్శనమందు చెప్తాడు ఏం జరగబోతున్నాయో. నేను జాతకాలు చెప్పించుకోవటం, హస్త సాముద్రికాలు నాకెందుకు? ఈరోజు యూట్యూబ్లో హస్త సాముద్రికాలు కూడా వస్తున్నాయి. అవి చూసే విశ్వాసులు కూడా ఉన్నారు. చేతులు చూస్తే రేఖలు చూసుకునేవాళ్ళు. చూసుకో పెందలాడిపోతావు. ఎందుకంటే ఒక్కడో చోట చూసి ఇది అంటాడు, అంటే ఎక్కడ కట్ అయిపోతే నువ్వు చేస్తావని. అప్పుడు విశ్వాసం అదే అయింది, చివరికి అదే జరిగిద్ది, నిజంగానే చేస్తావు. ఇవన్నీ ట్రాష్, నమ్మొద్దు. హస్త సాముద్రికాలని అయ్యని వాటిని బట్టి మీ మనసులను పాడు చేసుకోవద్దు. జీవము గల దేవుని విశ్వసించండి, దేవునికి ప్రార్థించండి, దేవుని నమ్మండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. మంచి సంగతులు మనతో దేవుడు మాట్లాడాడు. ఈ వేళ సరి చేసుకుందాం, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకుందాం. శౌర్య పరాక్రమములు కలిగి దేవుని పని చేద్దాం, దేవుని వైపు చూసి నడుద్దాం. నీ భారం, నీ ప్రయాస, నీ కుటుంబాన్ని గురించి కావచ్చు, సంఘాన్ని గురించి కావచ్చు, సమాజాన్ని గురించి కావచ్చు. ఈ రోజు ప్రజలు గుర్తుపట్టలేకపోవచ్చు, నీ వారే గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ఒక రోజు వచ్చింది అందరూ పశ్చాత్తాపడి నీ వైపు చూస్తే రోజు వచ్చింది. అప్పటిదాకా మాటలన్నా ఏలియాబు దావీదు గెలిచిన తర్వాత ఏమని ఉంటాడో ఒకసారి ఊహించండి. నిమిషాలు చాలు నా దేవుడికి మార్పు తేవడానికి. నిమిషాలు నా దేవునికి మార్పులు, పరిస్థితులు మార్పులు తీసుకొని రావడానికి. గంటలు, రోజులు కాదు, నిమిషాలే. ఒక గంట జరిగింది దావీదు గొల్లియాతుకి. ఒడిశాలు తీసుకొని పోతున్నప్పుడు పక్కన వాళ్ళతో ఏమని ఉంటాడు, పోతున్నాడు వీడు, పోయేవాడు మావాడేనా, పోతాడు, వాడి మిడిమేళంతో వచ్చింది మాకు. అది వాడి మిడిమేళం, వాడి గర్వం, వాడే మా దరిద్రం, మా కొంపక దరిద్రం వాడే. చూడు అసలు వాడు ఆగాడు. నేను పెద్దవాడిని చెప్పాను, లెక్క ఉందా వాడికి? అంటే వాడి దృష్టిలో మిగతాలో ఉన్నాయిగా. ఏమన్నా పెద్ద చిన్న గౌరవం ఉందా? చూడు ఎట్లా పోతున్నాడో చూడు. అసలు కనీసం కత్తి కానీ, ఈడు కానీ, బడిసి కానీ, బాణం కానీ ఏమన్నా తెలుసు? యుద్ధం తెలుసు, యుద్ధంలో ఏం తీసుకెళ్లాలో తెలుసు. ఆ దరిద్రుడి గొర్రెలు గాయటమే తెలీదు. చూడు ఎట్ట పోతున్నాడో చూడు. చస్తాడు, సాగు మూడింది. ఆ ముసలోడు అనాలా, ఆ ముసలోడు వీడిని కాజేయడానికే పంపించాడు. ఒక పక్క తమ్ముడు చేస్తాడు అనే భయం, మరో పక్క మాట వినకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నాడేమని బాధ. తిట్టి ఎన్ని తిట్టుకొని ఉంటాడు, నెత్తి పట్టుకొని కూర్చొని ఉంటాడు. పెద్దన్న కదా. ఇప్పుడు ఆ ముసలోడు అడుగుతాడు, ఎరా నువ్వన్నా ఆపొద్దా? ఆడు చిన్నోడు ఆవేశంగా పోతే ఆపొద్దా అని నన్ను తిడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎంత కంగారు ఉంటాడు. ఎందుకంటే నిమిషాల వ్యవధి. పోయాడు, ఒడిశాల్లో రాయి పెట్టాడు, కొట్టాడు, వాడు బోర్ల పడ్డాడు, పోయాడు, తల లేపేశాడు, తల పట్టుకొని లేపాడు, అయిపోయింది, గెలుపు మనదే అన్నాడు. అంతా నిమిషాల వ్యవధిలోనే జరిగింది, గంటలు పట్టల, రోజులు పట్టల. అప్పటిదాకా తిట్టుకుంటా ఎక్కడ కూర్చున్నాడో పాపం మరి ఏలియాబు. ఏములుగు, నేను చూడలేనా దారుణం, మా వాడి చావు నేను చూడలేను, మా వాడి నాశనం నేను చూడలేను రా బాబు, నాకొద్దు అని ఎడిపోయాడు. అందరూ పరిగెత్తిపోయి చెప్పుంటారు, ఎలియాబు 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 మీ వాడు గెలిచాడు, దావీదు గెలిచాడు, గొలియాతు చచ్చాడు. మావాడు గెలిచాడా? ఊరుకోండ్రా. అరే నిజం సార్, గెలిచాడు మీవాడే. అదిగో చూడు, ఇశ్రాయేలు సైన్యం పరిగెత్తుతుంది చూడు, ఫిలిస్తీన్లు పారిపోతున్నారు చూడు, దేవుడు జయమిచ్చాడు. మీ వాడు, మీ తమ్ముడు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. గెలిచాడా? ఎట్లా? వాడి దగ్గర ఆయుధాలు లేవుగా. ఆ ఒడిశాలో రాయేసి కొట్టాడు, వాడు పడ్డాడు, చచ్చాడు. ఆ దడ ఆయాసం అంతా ఒక దెబ్బకి ఆగిపోయి ఉత్సాహంగా మారిపోయి పోయి చూస్తే దావీదు గొలియాతు తల పట్టుకొని వస్తా. ఇక సైన్యం అంతా పోయి ఎత్తుకొని ఉంటారుగా. ఇంకప్పుడు ఎలియా ఫీలింగ్ చూడండి మీరు. అది తెలిసి ఫస్ట్ ఏడ్చి ఉంటాడు.
ఏడ్చుంటాడు. ఎంత చేయడం అన్న కదా, ఏడ్చుంటాడు. వీడి చావు చూడాల్సి వచ్చి అనుకున్నాను. ఈడు శత్రువుని చంపి బతకడం ఏంటి? రేపు నీ వాళ్ళు కూడా అంటారు, ఆ అమ్మాయి ఒట్టి పనికిమాలింది అనుకున్నాను, వాడు ఒట్టి పనికిమాలను అనుకున్నాను, అసలు వాడిది సాధించడం ఏందో నాకు అర్థం కావటల్లా. సోదోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నంబర్ 1లో వచ్చేది ఈడే. వీడిది సాధించడం ఏందో నాకు అర్థం కావట్లా, ఏమిది సాధించడం ఏందో అనే మాటలు మాట్లాడకపోతే అప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధమైన కృప నీకు ఇవ్వకపోతాడు, ఇస్తాడు, చేస్తాడు. నాకు తెలిసి ఏలియాబు ఏడుచుకుంటూ పోయి ఉంటాడు. పక్కన వాళ్ళకి చెప్పుంటాడు, ఆడు నేను వాడిని మాటలతో బాధ పెట్టానులే, బావా మీ వాడు గెలిచాడు వస్తున్నాడు, నీకెళ్ళేది వస్తున్నాడు, నేను రానులే, వాడిని మాటలతో బాధ పెట్టాలి. యోసేపును గుర్తుపట్టిన అన్నలు ముందు పారిపోయినట్టు ఎడంగా నిలబడతారు. పోయి యోసేపే వెళ్ళి వాళ్ళని వాటేసుకుంటాడు. అన్నలారా భయపడకండి, నేను మీకు హాని చేయను. మీరేదో తెలిసి తెలియక నా కీడి చేద్దాం అనుకున్నారు, కానీ అది నా మేలుకి, మన మేలుకి దేవుడు చేశాడు. రండి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను అని వాళ్ళని యోసేపే దగ్గర తీసుకున్నట్టు నాకు తెలిసి దావీదు పోయి ఉంటాడు. అన్న ఉంటాడు, పెద్దన్నా నా గర్వం, నా చెడుతనం ఇదిగో అంటే అలాగును పట్టుకొని కౌగిలించుకొని ఎంత సంతోషపడి ఉంటాడో. నిన్ను అర్థం చేసుకోలేకపోయారా దావీదు? నువ్వే గ్రేట్, పోరా నువ్వే గ్రేట్. దేవుడు మామూలుడు కాదురా మన దేవుడు. మమ్మల్ని అందరినీ పక్కన నిలబెట్టి నీ మీద తైలం పోసినప్పుడు కుళ్ళుకున్నాం, కానీ ఉందిరా నీ దగ్గర దేవుడు, నీకు తోడై ఉన్నాడు రా. నిజంగా నీ హృదయం నచ్చిందిరా దేవునికి దావీదు అని పట్టుకొని తమ్ముడిని ఎంత ఆనందపడి ఉంటాడు, ఎంత సంతోషపడి ఉంటాడు. బిడదారా, మన జీవితాలు కూడా అలాంటి అనుభవాలు చూసే రోజు వస్తుంది. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు న్యాయవంతుడు. మోసే భారం, నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం, చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. బాధపడద్దు, కలత చెందొద్దు, కృంగిపోవద్దు, ధైర్యం విడవద్దు. దేవుని దృష్టితో చూడు, దేవుని దృష్టిలో క్రమంగా నడుచుకో. విజయం నీదే, జయము నీదే, నా దేవుని హస్తం నీకు తోడై ఉంటది. నవ్విన వాళ్ళందరూ ఘనపరిచే రోజు వస్తుంది. కృప మనందరికీ తోడై ఉండును గాక. బిడ్డలారా రండి, మోకాళ్ళ మీదకి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, ఈ రోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ యేసయ్య పాదాలు పట్టుకుందాం. రండి, దేవుడు మనల్ని ధైర్యపరిచాడు, దేవుడు ప్రోత్సహించాడు, ఓదార్చాడు. నేను నీకు తోడై ఉన్నానని నీ వారు తెలుసుకునేటట్టు చేస్తానంటున్నాడు నా దేవుడు. నిన్ను తృణీకరించిన వారు తెలుసుకునేటట్టు చేస్తాను, సాతాను సమాజపు వారు తెలుసుకునేటట్టు చేస్తాను. నేను నీకు తోడై ఉన్నానని వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చేస్తా అని నా దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. రండి, దేవా ఈ రోజు నాతో మాట్లాడావు, నిజమే ప్రభా, ఈ భావాలన్నీ నాకున్నాయి ప్రభా, ఈ వేదనంతా నాకుంది ప్రభా. రహస్యాలు ఎరిగిన దేవుడు నాయన, నా బ్రతుకును చూసావు, నా తరంగాను చూసావు, నా హృదయాన్ని చూసావు. నన్ను క్షమించు నాన్న, నన్ను మన్నించు తండ్రి అంటే అందరం ప్రార్థనలో ఉందాం. మిమ్మల్ని అందరినీ చూస్తా ఉన్నాం. రండి ప్రార్థనలో తల్ల వంచండి, కళ్ళు మూయండి. సంఘ బిడ్డల్ని కూడా చూపించున్నానా, సంఘ బిడ్డల కెమెరా కూడా చూపించున్నానా, బిడ్డల్ని కూడా చూపించు. రండి బిడ్డల అందరూ మోకాళ్ళేయండి, అందరూ మోకాళ్ళేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పాదాలు పట్టు కన్నీరు విడుదల మాట్లాడినందుకు యేసయ్యకు స్తోత్రం చెప్తాం. ఆయన సన్నిధిలో మనల్ని దర్శించినందుకు, ధైర్యపరిచినందుకు, వెనుతట్టినందుకు. పిచ్చి ముఖమా, ఎందుకు చూస్తున్నావు సమస్య వైపు? నా వైపు కదా నువ్వు చూడాలి. నేను చేతగాని వాడినా, నేను అసమర్థుడినా, నా చేత కాదా, నేను చేయలేనిది ఏదన్నా ఉందా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు పిరిగితనంతో నిండిపోతున్నావు?
శూన్యంలో నుంచి సృష్టిని చేయలేదా? అణువంత కూడా లేనటువంటి ఒక చిన్న పరమాణువుని 6 అడుగుల దేహంగా నేను మార్చలేదా? ఎన్ని కార్యాలు చేయలేదు? ఆకాశమును చాపవలి విశాలపరిచింది నేను కదా. శూన్యములో భూమిని వేలాడదీసింది నేను కదా. సర్వ విశ్వాన్ని నిర్మించింది నేను కదా. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేది నేను కదా. నీకు తోడు లేనా? నీతో కూడా లేనా? నువ్వు ఎందుకు నన్ను నమ్మవు? ఎందుకు సందేహిస్తావు? ఎందుకు రింగిపోతావు? ఎందుకు వేదన పడతావు? ఎందుకు భయపడతావు? నువ్వు అడిగు వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప వాటిని నీ కొరకు సిద్ధపరిచాను. నీ పిల్లలకు సిద్ధపరిచాను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించున్నాను. నీ పిల్లలను, వారి పిల్లల్ని కూడా నేను దీవిస్తాను. నువ్వు భయపడద్దు. నీకు పుట్టిన వారికి నేను తోడై ఉంటాను. నేను విడిచిపెట్టను. నా తండ్రి మాట్లాడుతున్నాను. ధైర్యం తెచ్చుకో బిడ్డ, ధైర్యం తెచ్చుకో. కృతజ్ఞతలు అయ్యా నాన్న, నీకు వందనాలు నాన్న అని దేవుని పాదాలు పట్టుకో. నిజమే, నా దృష్టి లోపాన్ని క్షమించి నేను తక్కువ అంచనా వేశాను. నిజమేనాయనా, నేను కొన్నిసార్లు వాస్తు గురించి ఆలోచించాను, జాతకాలు ఆలోచించాను, కొన్నిసార్లు మంత్రశక్తులను గురించి భయపడ్డాను. ఏవి నీకంటే గొప్పవి కాదు ప్రభువా. నన్ను క్షమించు. ఏ శత్రువు కూడా నీకంటే గొప్ప కాదు ఆయన. ఎవడైనా నీవు పర్మిషన్ ఇస్తేనే మమ్మల్ని ముట్టగలడు. నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే మా మీద ఈగ కూడా వాడటానికి లేదు. నీకు స్తోత్రము బలవంతుడా. మాట్లాడిన యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. మా విలువను అందరికి అర్థమయ్యేటట్టు చేస్తానని మాట్లాడావు, నీకు వందనాలు. మా కష్టం, మా భారం, మా త్యాగం ప్రజలు గుర్తించేటట్టు చేస్తానన్న వందనాలు. కనికరించి నీ వాగ్దానంలో నెరవేర్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు, కన్నీరు తొడవమని, ఆదరించమని, ప్రతిదానికి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకో, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి జయం పొందే కృప దయచేయి. స్తుతి మహిమ నీకు చెల్లించు. ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ దీవించు. ఇలా ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్న బిడ్డలను ఆశీర్వదించు. మా ప్రభా, తిరిగి ప్రయాణంలో మాకు తోడుగా ఉండి క్షేమంగా గృహాలకు చేర్చు. రేపు జరిగేటువంటి ఆన్లైన్ ప్రేయర్ ఆదివారం 2 జరిగించు. నా ప్రభా, ఈరోజు నాతో కూడా మాట్లాడావు ప్రభా, నన్ను కూడా ధైర్యపరచు. నాలో ఉండి నాతో మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు. మా బిడ్డలు విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. మా బిడ్డల కన్నీరు తుడు, రోగాలు స్వస్థపరచు, బలహీనతలు తీసివేయి. వాటి వైపు కాకుండా నీ వైపు చూడటానికి సహాయం చే. సమస్యల వైపు కాక, ఇబ్బందుల వైపు కాక, ఆత్మీయ పతన వైపు కాక, అన్నిటిని అధిగమింపజేసే నీ వైపే మా దృష్టి ఉండటానికి సహాయం చే. కనికరించమ్మా. స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తాం. మా బిడ్డ తిరుగు ప్రయాణాల్లో కూడా తోడే ఉండి క్షేమాన్ని తెచ్చి ఎండ దెబ్బ తగలకుండా కాపాడు. స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తాం. మేమంతా రేపు ఆన్లైన్లో కలుసుకొని సంతోషంగా నిన్ను మహిమపరిచే కృప దయచేయము. స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తాం. యేసు ప్రశస్త నామములో మరి నాయన హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ కూటమి, పగటి కూటమి, నైట్ కూటమి కూడా ఆశీర్వాదకరంగా జరిగించున్నాయి. నా దైవజనుడు సాల్మాన్ నన్ను వాడుకో ప్రభువా. ఆయనకు తోడై ఉండు నాయన, వాక్శక్తి నీవు కృపచూపు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతడికి సదా తోడే మనందరినీ నడిపించుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. సమకూడిన మీ అందరికి వందనాలు. కూటమి ముగించబడింది. మరి ఆకలి అయితే వెళ్ళి కాస్త ఆహారం తీసుకొని, టైం ఎంత అయిందో? 1:15. ఇది చరిత్రలో రికార్డ్. 12:45 కల్లా ముగించబడింది ఈరోజు కూటం. పండుగ చేసుకోండి పండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ మందిరంలో కూర్చున్న వాళ్ళు అనుకుంటారు, శాలెమ్మన్న అట్లా నువ్వు ఓళ్ళ మీద తిరుగుతా చెప్పాను, నా తొందరగా అయిపోతుంది అని. నువ్వు అట్లే దేశంతో చెప్పన్నావు, మంది అంతేనా? రైట్ రైట్ రైట్. ఏం అనుకోర్లే మీరు. కాస్త ప్రార్థనలు తప్పండి, దేవునితో మాట్లాడుకోండి, వెళ్ళి కాస్త ఆహారం తీసుకొని బయలుదేరండి. రేపు ఆన్లైన్లో కలుద్దాం. అందరికి వందనాలు. నా ముఖం కనపడుతుందా మీకు?
చాలు నవ్వండి. ఇప్పుడైతే చెప్పాను ధైర్యం. బయలుదేరుతాను ప్రభు చిత్తమైతే.